Dear students, welcome to the online classes. This is Srinvasu, lecturer of Computer Science, ABN PRR College of Science, Kopur. Okay, today we have to discuss about continuation topic of SQL commands. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, లాస్ట్ సెషన్లో ఏం చెప్పుకున్నాం, ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్లో డీడీఎల్ గురించి నేర్చుకున్నాం. క్రియేటు, ఓకే, డ్రాపు, ఆల్టరు, ట్రంకేటు, రీనేమ్. ఇక్కడ క్రియేట్ అంటే ఏంటి, మనకి ఇక్కడ డిఫరెన్సెస్ తెలుసుకోవాలండి. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, ఓన్లీ డెఫినేషన్ మీద ఎఫెక్ట్ అయ్యే ఏవైతే ఉన్నాయో ఆ కమాండ్స్ని మనం డిడిఎల్ అంటాం. డెఫినేషన్ అంటే టేబుల్ నేమ్ని డెఫినేషన్ అంటారు. ఓకే, ఇప్పుడు మీ డెఫినేషన్ ఆఫ్ ది టాపిక్ అని అంటే ఏంటి, ఆ టాపిక్ యొక్క మెయిన్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని డిఫైన్ చేయటం. ఇప్పుడు ఇక్కడ డిఫైన్ చేయటం అంటే ఏంటి, టేబుల్ని డిఫైన్ చేస్తాను, టేబుల్ డ్రాప్ చేస్తాను, టేబుల్, ఓకే, టేబుల్ని ఉపయోగించుకొని ఆల్టర్ చేస్తాను, టేబుల్ని ఉపయోగించుకొని ట్రంకేట్ చేస్తాను, టేబుల్ని రీనేమ్ చేస్తాను. కాబట్టి ఏమవుతుంది, డిఫైన్ చేసే ఏవైతే మనకి మెథడాలజీస్ ఉన్నాయో ఆ మెథడాలజీస్ మీద అప్లై అయ్యే ఏ కమాండ్స్ అయితే మనం అప్లై చేసిన వాటిని డిడిఎల్. అందువల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. డిడిఎల్ అంటే డి మీన్స్ డేటా, ఓకే, డెఫినేషన్ లాంగ్వేజ్, మనకి డిఫైన్ చేయటం. ఆ డిఫైన్ అంటే టేబుల్. కాబట్టి క్రియేటు, ఆల్టరు, డ్రాపు, రీనేము, ట్రంకేటు, ఇవి మనం ఈ ఆర్డర్లో అంటే అసెండింగ్ ఆర్డర్లో అయితే ఇది బెస్ట్. ఓకే, ఆర్డర్ అనేది కంపల్సరీ అని చెప్పట్లేదు, కానీ అసెండింగ్ ఆర్డర్ అయితేనే మీకు కొంచెం ప్రజెంటేషన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఏం చెప్తున్నా, డిఎంఎల్ అంటున్నా. డిఎంఎల్ అంటే ఎం అంటే ఏంటి, మ్యానిపులేటెడ్ అంటే మాడిఫై చేయటం. కాబట్టి అక్కడ ఏమవుతుంది, డిఫైన్ చేసిన తర్వాత ఏం చేయగలుగుతాం, మాడిఫై చేస్తాం. అంటే మనకి ఇక్కడ మ్యానిపులేషన్ చేస్తాం, అంటే ఇన్సర్ట్ చేస్తాను, అంటే కొత్తగా వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాం. తర్వాత ఏంటంటే అప్డేట్ చేస్తున్నాం, ఉన్న వాల్యూస్ని తీసేయటం కానీ లేని వాల్యూస్ ఉన్నారు. అలాగే డిలీట్, లోపల ఉన్న వాల్యూస్ని డిలీట్ చేస్తాం. డ్రాప్కి డిలీట్కి డిఫరెన్స్ అమ్మ. డ్రాప్ అంటే మొత్తం ఎంటైర్ స్ట్రక్చర్ మొత్తం పోతుంది. ఓకే, అంటే ఇంకా మనం ఏం క్రియేట్ చేసామో డ్రాప్ చేసి అది కనపడదు. మరి ట్రంకేట్ అంటే ఏంటి, స్ట్రక్చర్ ఉంటుంది, ఓకే, కానీ లోపల ఉన్న రోస్ ఉండవు, మొత్తం ఓవరాల్గా అన్నీ పోతాయి. డిలీట్ అంటే మనం మాన్యువల్గా ఎన్ని కావాలితే అన్ని డిలీట్ చేసుకోవచ్చు, ఎన్ని కావాలితే అన్ని ఉంచుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 5 ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. డిడిఎల్ అంటే మీకు మెయిన్ క్రియేటు, ఆల్టరు, డ్రాపు, రీనేము, ట్రంకేటు. డిఎంఎల్ అంటే ఇన్సర్టు, అప్డేటు, డిలీటు, అవి అలా గుర్తుపెట్టుకోవాలి. డిసిఎల్ అంటే గ్రాంటు, రివోకు. ఓకే, ఈ తర్వాత చూద్దాం. ముందుగా మనం డిఎంఎల్ గురించి నేర్చుకుందాం. డిఎంఎల్ అంటే మనకి ఏంటి అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు మాడిఫై ద డేటాబేస్. ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఫార్మ్స్ చేంజెస్ ఇన్ ద డేటాబేస్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, మాడిఫై చేయడానికి ఉపయోగిస్తాం. అక్కడ ఏం చేస్తున్నాం, క్రియేట్ చేయడానికి. ఓకే, స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి డిడిఎల్ వాడుతాం. ఇక్కడ ఏమిటి, ఆ స్ట్రక్చర్ని మాడిఫై చేయడానికి డిఎంఎల్ వాడుతున్నాం. అలాగే ఇట్ నాట్ ఆటో కమిటెడ్ అంటే ఏంటి, ఇవి అదే డిడిఎల్ అయితే ఆటో కమిటెడ్. ఒకసారి మనం క్రియేట్ అనే కమాండ్ రాసాం కొన్ని ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, కొన్ని ఏంటంటే మనం ఆటో కమిట్ అనేది నెక్స్ట్ వేరే కమాండ్తో లింక్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్ కెన్ ఆల్సో రోల్ బ్యాక్ అంటే ఏమవుతుంది, మనం చేసి మళ్ళీ అంటే కంట్రోల్ వై అంటే కంట్రోల్ జెడ్ ఇవన్నీ మాడిఫై చేసి మళ్ళీ వెనక్కి వచ్చేయాలంటే కంట్రోల్ జెడ్, ఇది కూడా రోల్ బ్యాక్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ కమాండ్స్ ఏంటో ఓసారి చూద్దాం. ఏంటవి, ఫస్ట్ కమాండ్ ఏంటి, ఇన్సర్ట్. సెకండ్ కమాండ్ ఏంటి, అప్డేటు. థర్డ్ కమాండ్ ఏంటి, డిలీట్. కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్, అప్డేటు, డిలీట్. ఓకే, దీస్ కమాండ్స్ ఆర్ రిలేటెడ్ టు డిఎంఎల్ కమాండ్స్. ఓకే, 3 కమాండ్స్ ఓన్లీ. ఈ 3 కమాండ్స్ ఆర్ రిలేటెడ్ టు డిఎంఎల్ కమాండ్స్. అవి గుర్తుపెట్టుకోవాలి, మీరు కన్ఫ్యూజ్ అయ్యి రాయకూడదు. ఓకే, నెక్స్ట్ అవేంటో చూద్దాం. ఇన్సర్ట్, ఫస్ట్ ఏంటి, ఇన్సర్ట్ కదా, వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ఏ న్యూ రికార్డ్ ఇన్ టు ది డేటాబేస్. ఓకే, ఇది ఇన్సర్ట్ స్టేట్మెంట్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ఏ డేటా ఇన్ టు ది రో ఆఫ్ డేటా. అంటే మనం రోనే కదా డేటా ఎంటర్ చేస్తూ ఉంటాం, కాబట్టి యూ హ్యావ్ టు
ఇన్సర్ట్ ఏ డేటా ఇంటూ ది రో ఆఫ్ టేబుల్. కాబట్టి దానికి సింటాక్స్ ఏంటి అంటే చూడండి, ఇన్సర్ట్ అంటే కమాండ్ నేమ్, ఇంటూ అంటే ఇందులోకి, టేబుల్ నేమ్ ఏ టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తానో ఆ టేబుల్, అక్కడ కాలమ్స్ ఎలా అయితే ఇచ్చామో ఆ కాలమ్స్, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ n, అండ్ వాల్యూస్, వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 అండ్ సో ఆన్ వాల్యూ n ఇలాగనే ఇవ్వచ్చు. లేదనుకుంటే ఇన్సర్ట్ ఇచ్చావు ఇంటూ ఇందులోకి టేబుల్ నేమ్ ఏ టేబుల్లోకి, వాల్యూస్ డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేయటం. అంటే ఇక్కడ కాలమ్స్ మెన్షన్ చేసి కాలమ్స్కి ఈక్వల్గా ఉన్న వాల్యూస్ ఇవ్వచ్చు. లేదా కాలమ్స్ ఆల్రెడీ మీకు తెలుసు అనుకోండి, డైరెక్ట్గా ఫస్ట్ ఏ కాలం ఉంది, సెకండ్ ఏ కాలం ఉందో ఆ కాలం బేస్ చేసుకుని మనం ఇవ్వచ్చు. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, టేబుల్ నేమ్ మనం ఏమిచ్చాం, సింపుల్గా క్రియేట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ అని ఇచ్చాం. లాస్ట్లో మనం రీనేమ్ ఇచ్చినప్పుడు ఎంప్లాయీని ఈఎంపీ కింద మార్చేసాం కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ, అక్కడ క్రియేట్ చేసేటప్పుడు టేబుల్ నేమ్ యొక్క కాలమ్స్ ఏమి ఇచ్చాను, ఈఎంపీ ఎంప్లాయీ టేబుల్కి ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ నెంబరు ఇచ్చాం కదా. అలాగే అదే ఆర్డర్లో ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ, ఇన్సర్ట్ అంటే కమాండ్, ఇంటూ ఓకే ఇందులోకి ఈఎంపీలోకి, ఇక్కడ చూడండి ఇంకో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అంటే ఏంటి, ఈఎంపీ, వాల్యూస్ 10 దేనికి అది ఇన్సర్ట్ అవుతుందంటే ఎంపీ నెంబర్, కుమార్ అంటే ఈఎంపీ నేమ్, 1500 అంటే ఇక్కడ 1500 ఎంప్లాయీ శాలరీ అని వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇలా కమాండ్ ఇచ్చి సెమీకోలన్ ఇస్తామో ప్రాపర్గా ఇవ్వాలి. ఇక్కడ చూడండి, కుమార్ అనే చోట మనకి కొటేషన్స్ వచ్చినాయి, సింగిల్ కొటేషన్ అంటే స్ట్రింగ్ వేర్కేర్ అనే డేటా టైప్ ఎక్కడైతే తీసుకున్నామో ఆ వేర్కేర్ డేటా టైప్కి వాల్యూ ఇచ్చేటప్పుడు కంపల్సరీ సింగిల్ కోట్స్లో చూపించాలి. ఇంకా మనం నెంబర్కి అవుతే అవసరం లేదు, ఆల్రెడీ మీకు సి లాంగ్వేజ్లో తెలుసండి. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ ఇంటూ మనం ఇది సిస్టంలో చేసింది, ఈ బ్లాక్ స్క్రీన్ది. ఇది మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో పీపీటీలో చూపిస్తున్నాం. మీరు కాలేజీకి వచ్చినప్పుడు ఒకసారి సిస్టంలో కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ టేబుల్ నేమ్, వాల్యూస్ ఏంటి 10, ఓకే కుమార్ 1500 ఏమొచ్చింది చూడండి, 1 రో క్రియేటెడ్ ఏమొచ్చింది, 1 రో. ఎప్పుడైతే ఇలా 1 రో క్రియేట్ అయిందో మీకు టేబుల్లో ఉన్న వాల్యూస్ ఇన్సర్ట్ అయినాయి. అది ఎలా వచ్చిందో చూడండి, ఇదిగో ఈఎంపీ నెంబర్, ఈ నేమ్, శాలరీ ఏమి ఇచ్చాం 10 కుమారు, ఇలా మనకు కనబడతాయి. ఓకే, అలా కనబడడానికి చూడండి, ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపీ వాల్యూస్ 10 కుమార్ 1500 అవి ఇన్సర్ట్ అయినాయా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే అది ఇంకో కమాండ్ ఉంది, అది నెక్స్ట్ వచ్చే కమాండ్స్ అనమాట. అదేంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి చూడండి, ఈఎంపీ నెంబర్ ఇలా టేబులర్ ఫార్మేట్లో కనబడుతుంది. ఒక వాల్యూ ఇన్సర్ట్ చేశాను కదా, ఇది 1 రో క్రియేటెడ్ కాబట్టి ఒక వాల్యూ ఇన్సర్ట్ అయింది, ఆ వాల్యూ ఇదనమాట. ఓకే, ఈ విధంగా మనకి కనబడుతుంది. నెక్స్ట్ కమాండ్ ఏంటి మనకి, అప్డేట్. ఓకే, ఇన్సర్ట్ అయిపోయిందా, 1 రో క్రియేటెడ్, ఆ 1 రో క్రియేటెడ్ ఏది, ఇదిగో 10 కుమారు, మనం అవే కదా ఇచ్చాం, మనం అవే కదా ఇచ్చేది, 10 కుమారు 1500 ఇచ్చేది, 10 కుమారు 1500. దాంతో మనకి ఎలా కనబడుతుంది చూడండి, ఇదిగో 10 కుమారు 1500, ఏ కాలంకి ఆ కాలం డేటా ఇన్సర్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అప్డేట్. ఇన్సర్ట్ తర్వాత అప్డేట్, టు మాడిఫై ద వాల్యూ ఆఫ్ కాలం ఇన్ ది టేబుల్, అంటే కాలంలో ఉన్న వాల్యూని మాడిఫై చేయడానికి మనం ఏం చేస్తున్నాం, అప్డేట్. ఇందాక మనం కుమార్ అని ఇచ్చాం, దాని సాయి కుమార్ అనో సుకుమార్ అనో ఏదో ఒకటి ఇవ్వాలనుకోండి, చూడండి అప్పుడు అంటే కాలంలో ఉన్న వాల్యూని మారుస్తున్నాం. ఒక వాల్యూతో మనం ఇచ్చాం, ఆ వాల్యూకి ఇంకొక వాల్యూ మారుస్తున్నాం అనమాట. రో మొత్తం మార్చట్లా, జస్ట్ అప్డేట్ చేస్తాం అంతే. అక్కడ సింటాక్స్ ఏంటి, అప్డేట్. మరి ఏ టేబుల్ ఇవ్వాలి కదా, టేబుల్ నేమ్, అప్డేట్ టేబుల్ నేమ్. సెట్ చేస్తున్నాం, దేనికి సెట్ చేస్తున్నాం, కాలం నేమ్ 1, ఆల్రెడీ కాలం నేమ్ ఏంటి మనకి అక్కడ నేమ్ అని ఉంటుంది, కాలం నేమ్ అని ఈక్వల్ టు వాల్యూ ఏంటి, ఆ వాల్యూ అలా ఇస్తాం. ఓకే, అప్పుడు కాలం నేమ్ ఈక్వల్ టు వాల్యూ వేర్ ఏ రోకి నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, అందులో ఏ రోస్కి పర్టికులర్ 10, అదే ఇక్కడ ఇచ్చాడు చూడండి, అప్డేట్
కాల్ టేబుల్ నేమ్ సెట్ ఎంప్లాయీ నేమ్నే కదా మనం మార్చాలి. ఏంటి కుమార్ ఉన్నది సుకుమార్ అన్న వేర్ ఈఎంపీ ఈక్వల్ టు 10 అంటే 10 అనే రికార్డుకి సంబంధించిన ఈఎంపీ నేమ్ని మార్చండి అని అంటున్నాం. వెంటనే మారిపోతుంది. చూడండి ఇక్కడ టేబుల్ చూడండి. ఫస్ట్ టేబుల్ ఏముంది, ఈఎంపీ నెంబర్ 10 ఉంది, ఈ నేమ్ కుమార్ ఉంది, ఈ శాలరీ 1500 ఉంది. మనం అప్డేట్ ఏం చేస్తున్నాం ఇక్కడ అప్డేట్ ఏం చేస్తున్నాం చూడండి. అప్డేట్ ఈఎంపీ సెట్ ఈ నేమ్ సుకుమార్. ఏం మారుతున్నాం, ఈ నేమ్ ఇవి క్యాపిటల్ లెటర్స్ ఈ స్మాల్ లెటర్స్ అనుకోకండి. మీరు స్మాల్ లెటర్ టైప్ చేసినా డిఫాల్ట్గా క్యాపిటల్ లెటర్లోనే చూపిస్తుంది. కాబట్టి మీరు క్యాపిటల్ లెటర్లో టైప్ చేసినా స్మాల్ లెటర్లో టైప్ చేసినా అది క్యాపిటల్ లెటర్లోనే చూపిస్తుంది. కాబట్టి అప్డేట్ ఈఎంపీ అంటే టేబుల్ని, ఈఎంపీ టేబుల్ని సెట్ ఈ నేమ్ అంటే ఈ నేమ్ని ఏం మారుస్తున్నాం, ఎలా సెట్ చేస్తున్నాం, కుమార్ని సుకుమార్ కింద పెడుతున్నాం. వేర్ ఈఎంపీ ఈక్వల్ టు 10 అంటే ఇందులో నేను ఒక రికార్డు ఇన్సర్ట్ చేశాను, అలాగ ఒక 10 రికార్డ్స్ నేను ఇన్సర్ట్ చేశాను అనుకోండి. అప్పుడు అప్డేట్ కొట్టినప్పుడు కంపల్సరీ ఏ రికార్డు మనం మాడిఫై చేయాలనుకుంటే ఆ రికార్డ్ నెంబర్ ఇవ్వాలి. కాబట్టి 10 వెంటనే వచ్చింది చూడండి మెసేజ్ ఇక్కడ 1 row అప్డేట్ అని వచ్చింది. అప్డేట్ అయిన తర్వాత అది అప్డేట్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మనం ఒక కమాండ్ టైప్ చేస్తున్నాం. ఇన్సర్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి కమాండ్, అప్డేట్ అయింది చెక్ చేసుకోవడానికి సేమ్ కమాండ్. ఇది డిక్యూఎల్ కమాండ్లో వస్తుంది, అందువల్ల ఇంకా అప్పుడే చెప్పట్లేదు. కాబట్టి సెలెక్ట్ అని చెప్పి మనం ఏదైతే అప్డేట్ అయిందో చెక్ చేసుకోవడానికి కమాండ్ ఇచ్చాము ఇక్కడ. ఆ కమాండ్ చూసినప్పుడు చూడండి ఇక్కడ 10 బాగానే వచ్చింది. ఏది మాడిఫై చేసాం మనం, ఏది అప్డేట్ చేసాం, ఈ నేమ్ని అప్డేట్ చేసాం. కాబట్టి చూడండి ఈ నేమ్ ఇక్కడ కుమార్ ఉన్నది అలా ఏమైంది సుకుమార్ అయింది. ఇది యాజ్ యూజువల్గా సేమ్. ఇలాగ మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఈ రికార్డ్ వచ్చింది, అప్డేట్ చేసినప్పుడు ఈ రికార్డ్. ఇలాగ మనం డేటా అప్డేట్ చేయడం కానీ ఇన్సర్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏంటి, డిలీట్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ 1 or more rows ఫ్రమ్ ఏ టేబుల్. చూడండి మనం ఏ రికార్డ్ అయితే వద్దనుకుంటున్నామో ఆ రికార్డ్ని డిలీట్. అదే ట్రంకేట్ అయితే టేబుల్ ఏముంటుంది, ఇక్కడ టేబుల్లో ఉన్న డేటా మొత్తం పోతుంది. డ్రాప్ అయితే మొత్తం టేబుల్ నేమ్ డేటా మొత్తం పోతుంది. ఓకే, అంటే ఏముండదు. డ్రాప్ అంటే అసలు నథింగ్ ఏముండదు. ట్రంకేట్ అంటే టేబుల్ నేమ్ ఉంటుంది, డేటా ఉండదు. డిలీట్ అంటే ఏంటి, మనకు కావాల్సిన ఎంతవరకు డిలీట్ చేసుకోగలం అంతవరకు డిలీట్ చేసుకోవచ్చు. కాబట్టి దానికి సింటాక్స్ ఏంటి, డిలీట్ ఫ్రమ్. మరి ఎందులోంచి మనం డిలీట్ చేయాలి, ఇవ్వాలి కదా. అక్కడ ఇన్సర్ట్ ఇంటూ ఎందులోకి వెళ్ళాలి, ఇది ఏ టేబుల్ నుంచి డిలీట్ చేయాలి. ఇక్కడ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. వేర్ అంటే ఏ రికార్డ్, ఏ పర్టికులర్ రికార్డ్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఎంపీ ఈక్వల్ టు 10. మనం ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసాం, ఏ రికార్డు 10 అనే రికార్డ్ ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఆ రికార్డ్ని డిలీట్ చేసేద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఆ రికార్డ్ని డిలీట్ చేయడానికి ఇక్కడ కమాండ్ అనమాట. ఇక్కడ చూడండి ఈఎంపీ నెంబర్ అని ఉంది. ఓకే, మనం డిలీట్ అని ఇస్తే వెంటనే డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఎంపీ ఈక్వల్ టు 10. మనకి ఇక్కడ ఏముంది చూడండి 10 ఉంది, కుమార్ అని ఉంది, 15. ఎందుకంటే ఫస్ట్ ఇది, దీని తర్వాత అప్డేట్ చేసాం. అప్డేట్ చేసిన యొక్క డేటా ఇది. అప్డేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, డిలీట్ చేస్తున్నాం. చూడండి డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈఎంపీ ఈక్వల్ టు 10 అంటే ఇక్కడ ఉన్నదే ఒక రికార్డ్, ఆ ఒక రికార్డ్ కూడా మనం డిలీట్ చేసేసాం. కాబట్టి చెక్ చేసుకుంటే ఏమన్నా ఉన్నాయా, నో రోస్ సెలెక్టెడ్ అంటే ఏమీ లేదు. అంటే ఒక రో ఇన్సర్ట్ చేసాము, ఆ రోలో ఉన్న డేటా అప్డేట్ చేసాం, అప్డేట్ చేసిన తర్వాత డిలీట్ చేసేసాం, కాబట్టి ఏమీ లేదు. ఈ విధంగా మనం డిఎంఎల్ కమాండ్స్ కంపల్సరీ డిఎంఎల్ 4th యూనిట్ నుంచి వచ్చిన ఏ క్వశ్చన్కి అయినా సరే మీరు దానికి ఉన్న సింటాక్స్, దానికి ఉన్న డెఫినేషను, దానికి ఉన్న ఎగ్జాంపుల్ కంపల్సరీ ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేస్తేనే కానీ మనకు మార్క్స్ పడవు. నెక్స్ట్ ఉన్న కమాండ్ ఏంటి, డిసిఎల్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. అంటే యాక్సెసింగ్ ఇవ్వాలా, యాక్సెసింగ్ ఇవ్వకూడదు. కొన్ని వాల్యూస్కి యాక్సెసింగ్ ఇవ్వాలి, కొన్ని వాల్యూస్కి యాక్సెసింగ్ ఇవ్వకూడదు. ఓకే, అంటే సింపుల్గా మనం బ్యాంకు అప్లికేషన్ తీసుకోండి. బ్యాంకులో ఉన్న ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు. ఎవరు యూజర్ నేమ్ ఎవరు పాస్వర్డ్ ఇచ్చారు వాళ్ళు లాగిన్ చెక్ చేసుకుంటాం, ప్రింట్ అయితే ప్రింట్ తీసుకుంటాం. ఓకే, అదే మామూలుగా ఏవేవి ఉన్నాయి వాల్యూస్, ఎప్పుడైతే క్రెడిట్ అయింది, ఎప్పుడు డెబిట్ అయింది అని చెప్పి చెక్ చేసుకోవడానికి మాత్రమే చూసుకుంటాం తప్ప నేను నాకు కావాల్సిన దగ్గరగా మార్చేసుకోవడం కానీ కావాల్సిన దగ్గరగా ఎడిట్ చేసేసుకోవడం డిలీట్ అవుతుందా, అవ్వదు.
మరి యాక్సెస్ ఉంటుందా? ఉండదు. అలా యాక్సెసింగ్ ఎవరికి ఉంటుంది? మేనేజర్కి ఉంటుంది. అలాగే మనం కూడా డేటాబేస్లో డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు ఎవరు పడితే వాళ్ళు డిలీట్ చేసేయడం కానీ, ఎవరు పడితే వాళ్ళు అప్డేట్ చేసేయడం కానీ ఇవ్వకూడదు. అలాంటి చోట్ల మనం DCL అనేది వాడతాం. ఇక్కడ చూడండి, దీస్ కమాండ్స్ ఎన్ఫోర్స్ ఇంప్లిమెంటెడ్ డేటాబేస్ సెక్యూరిటీ ఇన్ మల్టిపుల్ యూజర్ డేటాబేస్. అంటే మల్టిపుల్ యూజర్స్ ఒకే డేటాబేస్ని యూజ్ చేస్తున్నప్పుడు ఈ యాక్సెసింగ్ అనేది ఇవ్వాలా వద్దా అనే కమాండ్స్ ఎక్కడ వాడతాను? DCL. అందులో C అంటే కంట్రోల్, DDL, D అంటే డెఫినేషన్, DML, M అంటే మ్యానిపులేషన్, CL అంటే కంట్రోలింగ్ అంటే అలా కంట్రోల్ ఇవ్వాలా వద్దా అనేది 2 కమాండ్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ? గ్రాంట్, రివోక్. ఓకే, ఫస్ట్ది గ్రాంట్. DCL కమాండ్స్ యూజ్ టు సెక్యూరిటీ మల్టిపుల్ యూజర్స్. ఓన్లీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ ఓనర్స్ ఆఫ్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్ కెన్. ఎవరైతే అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో లేదా డేటాబేస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే రైట్స్ ఉంటాయి. అదర్ దాన్ ఏదైనా ఇవ్వాలని అనుకున్నప్పుడు ఇదిగో ప్రొవైడ్ ఆర్ రిమూవ్, ఇవ్వటం కానీ తీసివేయటం కానీ రైట్స్ని, ఆ రైట్స్ ఇవ్వాలా లేదా అని చెప్పి కమాండ్స్ ఉన్నాయి. గ్రాంట్, రివోక్ ఉన్నాయన్నమాట. కాబట్టి గ్రాంట్ అంటే ఇవ్వటం, గ్రాంట్ చేయటం కదా. లోన్ గ్రాంట్ చేయండి అంటే పర్మిషన్స్ ఇవ్వండి. రివోక్ అంటే వెనక్కు తెచ్చేయండి. చూడు, SQL గ్రాంట్ ఈజ్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొవైడ్ యాక్సెస్ ఆర్ ప్రివిలేజ్ ఆన్ ది డేటాబేస్ ఆబ్జెక్ట్ టు యూజర్స్. ఎవరికైనా వేరే అదర్ డేటాబేస్ పర్సన్స్కి ఎవరికైనా సరే యాక్సెస్ ఇవ్వాలి అని అనుకోండి, ఓకే, గ్రాంట్ ఇస్తారు. తీసేయాలనుకుంటే అది తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, గ్రాంట్ ప్రివిలేజ్ నేమ్, ఎవరైతే ఉన్నారో ఆన్ ఆబ్జెక్ట్ నేమ్ టు యూజర్ నేమ్. ఏ విధంగా మనం ఇస్తున్నామో అవి ఇస్తాం. ఏంటి అని అంటే ప్రివిలేజ్ నేమ్ ఇస్ ఆల్ సెలెక్ట్ ఎగ్జిక్యూట్ అంటే సెలెక్ట్ చేసుకుంటాం కానీ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం కానీ, అలాగే నేమ్ ఆఫ్ ది యూజర్ నేమ్ కానీ ఇవన్నీ మనం పంపించుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, గ్రాంట్ ఆల్ ఆన్ సిస్టమ్ టు ABN PRR. మనం వర్క్ స్పేస్ క్రియేట్ చేసుకునేటప్పుడు గ్రాంట్ ఆల్ ఆన్ సిస్టమ్ టు ABN PRR. సిస్టమ్ అనేది డిఫాల్ట్ డేటాబేస్ నేమ్. ఆ డేటాబేస్ నేమ్కి ఆ యాక్సెస్ దేనికి ఇచ్చాను అని అంటే ABN PRR అని నేను కొత్త వర్క్ స్పేస్ క్రియేట్ చేశాను. అంటే యూజర్ ABN PRR అంటే మన కాలేజీకి సంబంధించింది, కానీ సిస్టమ్ అనేది ఓవరాల్ ఎంటైర్ యూనివర్సల్ అప్లికేషన్. ఈ యూనివర్సల్ అప్లికేషన్ యొక్క యాక్సెసింగ్ అంతా నేను ABN PRRకి ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే టు వ్యూ ఆఫ్ ది డేటా. అప్పుడు మనం ఏమిస్తున్నాం చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్ నేమ్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP డాట్ అంటే ఎంప్లాయీ అనే టేబుల్, ఈ సిస్టమ్ అంతా మనం దీనికి ఇస్తున్నాం. ఆ విధంగా మనం ఇక్కడ చూస్తాం చూడండి. గ్రాంట్ సెలెక్ట్ ఆన్ సిస్టమ్ డాట్ EMP టు అంటే ఈ సిస్టమ్ డాట్ EMP సిస్టంలో ఉన్న EMP వాల్యూస్ అన్నిటిని ABN PRRకి నేను ఇచ్చేస్తున్నాను. అంటే ఈ వర్క్ స్పేస్లో ఇచ్చేస్తాను. ఇక్కడ కూడా మీరు EMP యొక్క వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ABN PRRలో EMP లేదు, కానీ సిస్టమ్ అనే దాంట్లో EMP ఉంది. ఈ సిస్టమ్ అనే దాంట్లో ఉన్న EMP వాల్యూస్ని ABN PRRలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, యాక్సెస్ ఇస్తున్నాను అనమాట. అప్పుడు ఇక్కడ ఏమొచ్చింది చూడండి, గ్రాంట్ సక్సీడెడ్. అప్పుడు ఈజీగా మనం ఈ యూజర్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు దీన్ని, EMPని. ఇంకా సిస్టమ్ ద్వారా వెళ్ళక్కర్లా, అంటే మెయిన్ అనమాట ఇది. ఓకే, మాస్టర్ ఇది. ఈ మాస్టర్ ద్వారా వెళ్ళక్కర్లా, స్లేవ్ ద్వారా వెళ్ళచ్చు. స్లేవ్ అంటే మనకి మాస్టర్ స్లేవ్ అని ఉంటాయి కదా, అది. నెక్స్ట్ రివోక్ అంటే ఏం చేశారు? రిమూవ్ చేశారు. ద రివోక్ కమాండ్ రిమూవ్స్, దీనికి ఆపోజిటే. గ్రాంట్ అంటే పర్మిషన్స్ ఇవ్వటం, రివోక్ అంటే పర్మిషన్ తీసేయటం. ఓకే, రిమూవ్ యూజర్ యాక్సెస్ రైట్స్ అని అన్నాడు. సేమ్ ఇక్కడ చూడండి, రివోక్ ఆల్ ఆన్ కస్టమర్స్ ఫ్రమ్ ABN PRR. రివోక్ చేసేస్తున్నాను, వెనక్కి వచ్చేస్తున్నాను. దానికి సింటాక్స్ రివోక్ ప్రివిలేజ్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఫ్రమ్ అని వస్తుంది, అది 2 వస్తుంది. చూడండి, ఇది 2 వస్తుంది ఇవ్వటం. ఫ్రమ్ అంటే మనం ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి తెచ్చేయటం. ఇక్కడ చూడండి, గ్రాంట్ సెలెక్ట్ ఆన్ సిస్టమ్ డాట్ EMP టు ABN PRR. ఏమొచ్చింది? గ్రాంట్ సక్సీడెడ్, జరిగింది, అయిపోయింది. ఇప్పుడు రివోక్ చేస్తున్నాను. రివోక్ సెలెక్ట్ ఆన్ సిస్టమ్ డాట్ EMP ఫ్రమ్ ABN. మళ్ళీ ABN PRR నుంచి వెనక్కి వచ్చేస్తున్నాను, అంటే పర్మిషన్స్ ఇవ్వట్లా. ఇప్పుడు ABN PRR ద్వారా నేను లాగిన్ అవుదామంటే అవ్వదు, EMP వాల్యూస్ని చెక్ చేసుకోవాలంటే అవ్వదు. కాబట్టి రివోక్ సక్సీడెడ్. ఈ విధంగా మనకి ఓకే DCL కమాండ్స్. ఇదిగో DCL కమాండ్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఓకే, అదే DDL కమాండ్స్ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. DML కమాండ్స్ అంటే 3 ఉంటాయి. ఓకే, ఈ వరుసలో మీరు
మీరు ఓకే. సో ఎట్టి పరిస్థితుల్లోని ఓకే ఒకదానికి ఒకటి మార్చడం కానీ ఓకే కన్ఫ్యూజ్ అవ్వటం కానీ చేయకండి. ఒకటికి రెండు సార్లు మీరు ఒకవేళ సిస్టమ్ ఉంటే కాలేజీకి వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయండి, నేను చూపిస్తాను. లేదు అని అనుకుంటే ఒకటికి రెండు సార్లు వీడియోని తరువుగా చూసి మీరు ఆ వీడియో చూస్తూ ఆ సింటాక్స్ కానీ ఆ డెఫినేషన్ కానీ ఆ ఎగ్జాంపుల్ కానీ పేపర్ మీద రాసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్నా తీసుకోకపోయినా తీసుకున్న వాళ్ళు రాసుకోండి, తీసుకున్న వాళ్ళు రాసుకోండి. అప్పుడు మీరు ఆ కన్ఫ్యూజ్ అనేది ఉండదు. ఓకే.